ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. జూలై 6వ తేదీన అనగా సోమవారం రోజున వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారు కనుకే ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజున మీ జీవితంలో మీరు ఏదైతే కోల్పోయారో అది వస్తువు కానీ బంధం కానీ ఇలా ఏదైనా కావచ్చు. మీరు కోల్పోయినటువంటి వస్తువు కానీ బంధం కానీ తిరిగి మరలా మీ జీవితంలోకి రాబోతుంది. మరి ఆ బంధాన్ని ఈరోజు మీరు తప్పకుండా ఆహ్వానించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరి దీనికి సంబంధించి ఈ రోజున మీ జాతక ఫలితాల ఆధారాలని కొన్ని కూడా తెలుసుకుందాము. మీ జీవితంలోకి ప్రవేశించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వారు తిరిగి వస్తారని కలలో కూడా మీరు ఊహించి ఉండరు. అయితే ఈ రోజున ఇది ఒక మంచి ట్విస్ట్గా మీ జీవితంలో నిలబడబోతుంది. నిజం చెప్పాలంటే ఈ రోజున మీ గుండెలను పిండేసినటువంటి అత్యంత ఉత్కంఠమైనటువంటి ఒక రహస్యాన్ని మీరు తెలుసుకోబోతున్నారు చాలా రోజుల నుండి. అయితే ఈ రహస్యం అనేది ఈ రోజున మీరు తెలుసుకోబోతున్నారు. మీ జీవితంలో ఎన్నాళ్ళ నుండో ముసుకుపోయింది అనుకున్నటువంటి ఒక బంధం అనేది తిరిగి మరలా మీ జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. అంటే గతంలో మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేసి మీ ప్రేమను మీ నమ్మకాన్ని కాలరాసి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీ కావచ్చు, లేదంటే పురుషుడు కావచ్చు. వారైతే ఈ రోజున మీ జీవితంలో తిరిగి అడుగు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు. వాళ్ళు తిరిగి వస్తారని మీరు అసలు కలలో కూడా ఊహించి ఉండరు. అసలు ఎన్నాళ్ళుగానో ముఖం చాటేసినటువంటి ఆ మనిషి, ఆ స్త్రీ లేదా ఆ పురుషుడు ముసుగును తీసేసి మీ ముందుకు రాబోతున్నారు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక రహస్యం ఏంటి అనేది మీరు తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ రోజున జరగబోయేటువంటి ఒక ఎమోషనల్ తిరుగుబాటు ఏదైతే ఉందో అది మీకు మీ యొక్క భవిష్యత్తుని మార్చేటువంటి అవకాశాలను చాలా స్పష్టంగా కనిపించేలా చేస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎప్పుడూ కూడా బంధాల విషయంలో అత్యంత పవిత్రంగా ఉంటారు. అంటే లోతైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే మీరు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని కనుక మీ మనసులోకి రానిచ్చారు అంటే వారిని కేవలం ఒక మనిషిలా కాకుండా మీ జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి ఒక సందేశాన్ని, ఒక చోటును మీరు కల్పిస్తున్నారన్నమాట. మీ ఆత్మలాగా భావిస్తారు. మీ ప్రేమకు ఎలాంటి స్వార్థం, ఆడంబరాలు అనేవి ఉండవని కూడా అవతల వ్యక్తులు ఈజీగా గెస్ చేస్తున్నారన్నమాట. అంతేకాదు అవతల వ్యక్తుల కోసం మీ ఆనందాన్ని, మీ సమయాన్ని చివరకు మీ కెరీర్ను కూడా త్యాగం చేస్తారు. మరి సమాజంలో మీకంటూ ఒక కఠినమైనటువంటి రోల్ ఉన్నప్పటికీ కూడా ప్రేమించినటువంటి వ్యక్తి ముందు మాత్రం మీ యొక్క ఆహాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు ప్రపంచమే ఒక్కసారిగా కోల్పోయినట్టుగా మీకు అనిపిస్తుంది. అంటే కేవలం కొన్ని అపార్థాలు, ఏ తప్పు చేయకపోయినా చిన్న చిన్న వ్యతిరేకాలు, మూడో వ్యక్తి యొక్క ప్రమేయం చేస్తున్నటువంటి కొన్ని కుట్రలు, ఈ విధంగా ఆ యొక్క వ్యక్తి వలన జరిగినటువంటి కొన్ని గొడవలు, ఆ వ్యక్తి మిమ్మల్ని కఠినంగా దూరం పెట్టడానికి కలిగినటువంటి కారణం అయితే అతను లేదా ఆమె ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు మీరు చాలా రోజులుగా ఎంతగానో మానసికంగా నరకం అనుభవించారు. ఒంటరితనాన్ని ఎక్కువగా ఒంటరితనం యొక్క వర్ణాన్ని ఎక్కువగా మీరు అనుభవించారు. ప్రశాంతంగా కూర్చోలేకపోయారు. సరైనటువంటి తిండి తినలేకపోయారు. సరైనటువంటి ఆహారం పెట్టలేకపోయారు. కళ్ళ వెంట ఎప్పుడూ కూడా తరచూ నీళ్లు వస్తూ ఉండేవి. నేను అంతగా ప్రేమించాను, నీకెందుకు ఇంత శిక్ష? మీరు శూన్యంలో గడిపేసినటువంటి రోజులు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి చూస్తే కనుక ఈ రోజున మీరు ఒక పాత గాయాల నుండి మరలా కోలుకునేటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇవ్వబోతున్నాడు. అలాగే మీ కెరీర్ పైన ఈ రోజున ఫోకస్ పెట్టబోతున్నారు. అంటే మీ ఆర్థిక ప్రగతి పైన మిమ్మల్ని మీరు నిలబెట్టుకునేటువంటి ఒక మంచి అభివృద్ధి పథకాన్ని ఎగరైపోతున్నారు. అలాగే ఈ రోజున కొత్త అవకాశాలని మీరు పొందుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో అయితే నూతనమైనటువంటి మార్గాలను ఈరోజు మీరు పొందబోతున్నారు. ఇక ఇంట్లో చూస్తే పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఈ రోజున మీకు తెలియనటువంటి ఒక పీస్ ఆఫ్ ఫుల్ మైండ్ అనేది క్రియేట్ చేస్తాయి. ఇలా ఒక్కొక్కటితో ఒక పని తర్వాత ఒకటి ఏదో ఒక రూపంలో అయితే ఈ రోజున పూర్తిగా మీకు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి పనుల్లో కూడా మంచి అవకాశాలు అయితే ఈ రోజున మీరు అందిపుచ్చుకోబోతున్నారు. మరి ఇలాంటి మీ జీవితం ఈ రోజున అద్భుతమైనటువంటి పీస్ఫుల్గా ఉండేటువంటి మీ జీవితం ఈ విధంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరలా పాత జ్ఞాపకాలు, పాత వ్యక్తులు, మరలా మీ ఆలోచనలు మీ మనసులో ఏదో ఒక చోట అయితే మరలా మేము ఉన్నామని చెప్పి గుర్తు చేస్తారు. అలా ఈ ఆలోచనలు ఏంటంటే
మీ బుర్రలు ఏదో ఒక చోట వేధిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీరు నిజాయితీగా ప్రేమించారు. నిస్వార్థంగా మీరు అందరినీ కూడా నిజాయితీగా ఏ విధంగా ఆహాని చంపుకుని ఉంటారంటేనండి, పర్వాలేదు, వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు, వాళ్ళు నా వాళ్ళు అనేటువంటి ఒక ధీమాను, ఒక మంచి ధైర్యాన్ని అవతల వ్యక్తులకు కల్పిస్తారన్నమాట. అయితే ఏం సుఖం, ఎంత నిజాయితీగా ప్రేమించినా కూడా అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే మీరు ప్రేమించినా కూడా వృధా కదా. వాళ్ళు పూర్తిగా మారిపోయారని సమాజంలో ఏదో ఒక విధంగా, అంటే ఒక తెలియనటువంటి భావనను వాళ్ళు ఈ రోజున క్రియేట్ చేయబోతున్నారు. ఒక చిన్న ఆశ అనేది మరలా మీ జీవితంలోకి వెలుగు అందబోతుంది. ఇక వారు రారని చెప్పి తెలిసినా కూడా ఎక్కడ ఒక మూలన భగవంతుడు తిరిగి మరలా ఒక అవకాశాన్ని అయితే ఈ రోజున మీకు ఇవ్వబోతున్నాడు. ఊహించిన విధంగా ఒక షాకింగ్ గిఫ్ట్గా ఈ రోజున భగవంతుడు మీకు పాత బంధాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇది నిజంగా మీకు షాకింగ్. ఇది మీ గుండె వేగాన్ని మరింత ఎక్కువగా పెంచేలా ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా మీ జీవితంలో మహాభూకంపం లాంటి మార్పు రాబోతుంది. ఇన్నాళ్ళు కూడా మీరంటే పడినవారు, మీ ఫోన్ నెంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టినవారు, మీ పేరు వింటానే చిరాకు పడినటువంటి వారు, నా జీవితంలో ఆ వ్యక్తి ఇక రారు అనుకున్నటువంటి ఆ వ్యక్తులు మీరు కఠినంగా వెళ్ళిపోయారో అనుకున్నటువంటి ఆ వ్యక్తులు ఈ రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. అది ఎలా సాధ్యం అనేది ఈ రోజున మీకు ఆశ్చర్యం వస్తారన్నమాట. కానీ మీరు కలలో కూడా ఊహించని ఉండరు. ఎందుకంటే దీని వెనక అంతు చిక్కునటువంటి ఒక రహస్యం అయితే ఏదో ఉండి ఉంటుంది. మనం జాగ్రత్తగా దీని గురించి విశ్లేషిస్తే కనుక ఆ వ్యక్తి కలలో కూడా ఊహించని విధంగా ఈ రోజున ఎందుకు మీ జీవితంలోకి మరలా తిరిగి రాబోతున్నారు, మీరు అసలు నమ్మనేటువంటి విచిత్రమైనటువంటి సందిగ్ధంలో ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఇది భయంకరమైనటువంటి నిజమే. మిమ్మల్ని వదిలేసినటువంటి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి మీ చుట్టూ కూడా ఒక కొత్త క్రియేట్ చేయబోతున్నాడు. అంటే ఎవరి మాటలు కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ఈ రోజు ఎవరి పరిచయాలు ఎలా ఉన్నాయి, మనకు మన జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాలను తీసుకొచ్చే విధంగా మనకు ఆ పరిచయాలు అనేవి ఏర్పడతాయి అనేది మనం కూడా చెప్పలేమండి. ఏ వ్యక్తి యొక్క పరిచయం అనేది ఏ విధంగా ఉంటుంది, అది ఎంతవరకు నడుస్తుంది, అది అసలు జీవితంలో మనకు ఎంతవరకు మన తోడుగా ఉంటుంది అనేది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము అన్నమాట. మరి అటువంటి వ్యక్తులు దూరమైపోయారు కొన్నటువంటి వ్యక్తులు తిరిగి మరలా మన జీవితంలోకి రావడం అంటే అది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటనే. ఇక సమాజంలో జరిగేటువంటి ఈ రోజున మీకు గౌరవ ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు మరింత ఎక్కువగా సమాజాన్ని మీరంటే ఏంటనేది నిరూపించుకునేటువంటి అవకాశాన్ని మీకు ఈ రోజున భగవంతుడు ఇవ్వబోతున్నాడు. అలాగే మీ యొక్క కళ్ళకు కట్టి ఉన్నటువంటి రంగుల పరలు అనేవి ఈ రోజున పూర్తిగా విడిపోతున్నాయి. మీ పక్కన ఉన్నప్పుడు వారు ఏ విధంగా మాట్లాడేవారు, అటువంటి పవిత్రమైనటువంటి ప్రేమను మేము ఎందుకు దూరం చేసుకున్నామా అనేటువంటి విషయాన్ని వారు తెలుసుకుంటారు. అలాగే మిమ్మల్ని తప్పకుండా వారు సంప్రదించినప్పుడు పాత విషయాల గురించి ఏదైనా చర్చించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మరలా పాత విషయాలు తోవడం వలన ఏంటంటే లేనిపోని గొడవలు మీరు క్రియేట్ చేసుకున్నవారు అవుతారు. ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి. కాబట్టి బంధం కావాలనుకుంటే పాతకు జరిగినటువంటి విషయాల్లో మరలా తిరిగి వాటి గురించి ఏదైనా చర్చ వచ్చినప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు మరలా మనం ఒక న్యూ లైఫ్ని అయితే స్టార్ట్ చేద్దాం అనేటువంటి భావన మీకు ఉండాలి. ఎదుటి వ్యక్తులకు కూడా ఉండాలి. అప్పుడు మరలా పాత గాయాల గురించి తిరిగి మరలా రిపీట్ చేసుకోకుండా చక్కగా వచ్చినటువంటి ఈ బంధాన్ని మీ జీవితంలోకి స్వాగతించి చక్కగా ఉండాలంటే ఇక అలాగే ఎవరైతే మీ ప్రేమను, మీ నిజాయితీని, మీ అంటే పూర్తి మీ యొక్క సంస్కారాన్ని అవమానించారో అటువంటి వ్యక్తులు ఈ రోజున మరలా మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. మరలా మీ జీవితంలో ఒక చోటు ఇవ్వమని ప్రాధేయపడబోతున్నారు. మరి అటువంటి సిచ్యువేషన్ ఈ రోజున మీకు ఎదురైనప్పుడు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే తెలియనటువంటి ఉత్సాహం కూడా మీకు కలుగుతుంది. అయితే వారికే వారు రియలైజ్ అయిపోయి వారి తప్పును వారు తెలుసుకునే లోపల ఉన్నటువంటి ఒక అహాన్ని పూర్తిగా చంపుకుని తిరిగి మరలా మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరేటువంటి అవకాశం ఈ రోజున పూర్తిగా కనిపిస్తుందండి. మరి ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు వారి కళ్ళల్లో ఒక రకమైనటువంటి అపరాధ భావం, అంటే ఒక తెలియనటువంటి గిల్టీనెస్ అనేది ఉంటుందన్నమాట. అది స్పష్టంగా మీకు కనిపిస్తుంది. అయితే మీరు మాత్రం గర్వంగా హ్యాపీగా ఉన్నట్టు నటించండి. చాలా సంతోషంగా మేము ఉన్నాము
అన్నట్టుగా నటిస్తేనే తిరిగి మరలా ఆ బంధం అనేది మీకు వారికి చక్కగా ముందుకు సాగుతుంది. ఇక ఈ రోజున మీకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతున్నాయి. పెద్దల యొక్క ఆశీర్వచనాలు, అలాగే కులదేవత యొక్క అనుగ్రహం వలన ఈ రోజున మీరు అనుకున్నటువంటి పనుల్లో చక్కగా విజయం అనేది కనిపిస్తుందండి. మీకు అలాగే చెప్పాలంటే నికాస అయినటువంటి వ్యక్తులు, మీ మనస్సు ఎప్పుడూ కూడా ఎవరికీ దొరకలేనటువంటి అమూల్యమైనటువంటి బంగారం లాంటిది. మరి ఈ రోజున 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా ఒక విషయం గురించి చర్చించాల్సినప్పుడు కోపంతో కాకుండా ఆలోచనతో, విషయం పట్ల అవగాహనతో చర్చించడం అనేది మంచిది. అలాగే భూములకు సంబంధించి, ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ రోజున మంచి శుభవార్త వినేటువంటి యోగం కనిపిస్తుంది. బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా కొత్త పరిచయాలు అనేవి కలుగుతాయండి. ఇక ఆ కొత్త పరిచయాలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజు మీరు తప్పకుండా స్నానం చేసేటువంటి నీటిలో కొంచెం కళ్ళుప్పును వేసి స్నానం చేయండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే గంధం ఏదైనా ఉందా ఇంట్లో, చక్కగా గంధం ఉంటే ఆ గంధాన్ని చక్కగా కలిపి శివపార్వతుల యొక్క పటం ముందు చక్కగా స్వామివారికి బొట్లు పెట్టి లక్ష్మీనారాయణుడి యొక్క అనుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి యొక్క ఆరాధన, శివపార్వతుల యొక్క ఆరాధన చేసుకోండి. ఈ రోజున ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన, సాయంత్రం వేళ శివాలయం దర్శనం, లేదంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయండి. అన్నిటా మీకు విజయాలే చేకూరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.